ఒక మనిషి చనిపోవడం అనేది బాధాకరం. ఇంకో పిల్లాడు హాస్పిటల్లో ఉన్నాడు, బాధాకరం. ఇది విషయాన్ని 100% ఒప్పుకోవాల్సిందే, ఇది మనం మాట్లాడాల్సిందే. కానీ అసెంబ్లీలో ఈ విషయం గురించి ఇంత మాట్లాడి ఇంత తీసుకొచ్చాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. కానీ తెలంగాణలో గురుకులలో ఉన్నాళ్ళు, హాస్టల్లో ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి? హాస్టల్లో పిల్లలు చనిపోవట్లేదా? మరి వాళ్లకు ఎలాంటి అమౌంట్ చెందింది ఇప్పటివరకు? ఎలాంటి న్యాయం జరిగింది? పాము కడికి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఫుడ్ పాయిజన్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా చనిపోయిన, హాస్టల్లో చనిపోయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంబంధించిన వాళ్ళు, హాస్టల్లో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పటిదాకా వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. చనిపోయారా, పోయినామా, కేసు అయిందా, అంతే. అది నామరూపాల్లో కూడా పోయింది ఆ కేసులు. కానీ వాటి గురించి పట్టించుకోకుండా ఈ ఒక్క కేసు గురించే అల్లు అర్జున్ ఉన్నాడని విషయం పట్టించుకున్నారా? లేకుంటే ఈ ప్రజలు కాదా, వాళ్ళే ప్రజల? ఇప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిందంటే అసెంబ్లీ సభా సాంప్రదాయాల ప్రకారం చైర్మన్ గారు ఇష్టానుసారంగా మాట్లాడారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత హోంమంత్రి కూడా, ఆయన ముఖ్యమంత్రి కాదు, సంబంధిత శాఖ మంత్రి. కాబట్టి ఆయనే లేచి ఆవేదనతో, అంటే సినిమా రంగం మొత్తం కూడా చనిపోయిన వాళ్ళని చూడకుండా, బాధితుల్ని పరామర్శించకుండా, కనీసం జాలి చూపకుండా, ఏమి కానటువంటి అల్లు అర్జున్ ఇంటికి బార్లు తిరుగుతున్నారు ఎందుకు అని చెప్పి ఒక ఆవేదనగా మాట్లాడిన. అంటే సమాజంలో నైతికత ఎక్కడ పోతుంది, అసలు మనలో మానవత్వం మంటగలిసిపోతుంది అని చెప్పి ఆయన ఒక ఆవేదన భరితంగా ఆయన మాట్లాడటం జరిగింది. ఆ విషయం అక్కడ పెట్టినది సభ, అది కోర్టు కూడా తప్పు పట్టలేదు. ఎందుకంటే సభ చైర్మనే, శాసనసభలో ఎవరైతే చైర్మన్ అన్నారో ఆయనకే విచక్షణాధికారం అంటే కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవు. కొంతమంది తలకమాసిన ప్రశ్న ఏమంటారంటే కోర్టు పరిధిలో ఉంది కదా, కోర్టు పరిధిలో ఉంటే ఎట్లా మాట్లాడతారు ముఖ్యమంత్రి అంటే తెలవక మాట్లాడుతున్నారు. కోర్టు కూడా సభా విషయంలో, అసెంబ్లీ విషయంలో కోర్టు కూడా జోక్యం చేసుకునేటువంటి శక్తి కోర్టుకు లేదు. శాసనసభలో స్పీకర్ ఎవరైతే ఎమ్మెల్యేలు స్పీకర్ ఉన్నారో ఆయనకే విచక్షణాధికారాలు ఉంటాయి. కాబట్టి ఇది ఆ తలకమాసిన వాళ్ళకి సమాధానం చెప్తాను. ఇంకో తలకమాసిన ప్రశ్న ఎవరు లేవనెత్తారు? ఇది అంటే మీరు అడిగింది కాదు, ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అల్లు అర్జున్ భజన చేసుకుంటే కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని బద్నాం చేసేందుకు వాళ్ళు లేవనెత్తున్నటువంటి ప్రశ్న. గురుకులాల్లో పిల్లలు చనిపోతే ఏం చర్యలు తీసుకున్నారు? గురుకులాల్లో చనిపోతే మీరు ఏమైనా నష్టపరిహారం ఇచ్చారా? తలకమాసిన వాళ్ళకి నేను సమాధానం చెప్తున్నా. గురుకులాల్లో పిల్లలు చనిపోతే, గురుకులాల్లో కొన్ని సంక్షేమ హాస్టల్ చనిపోతే కల్పన అనే అమ్మాయి అనారోగ్యంతో చనిపోయింది. 59 మందికి కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలైతే వాళ్ళంతా కోలుకున్నారు. ఈ కల్పనను శైలజ అనే అమ్మాయి కోలుకోలేదు. ఎందుకంటే అమ్మాయికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అమ్మాయి కిడ్నీ వ్యాధితో బాధపడుతుంది, డయాలసిస్ పేషెంట్ అమ్మాయి. కాబట్టి మరింత ఆరోగ్యం క్షీణించేసరికి మెరుగైన వైద్యం కోసం నిమ్స్కు తీసుకొచ్చి 5-6 లక్షలు ఖర్చు పెట్టి ప్రభుత్వం భరించి అమ్మాయిని బ్రతికించేందుకు ప్రయత్నాలు చేసినాం. మంత్రులు, ఆరోగ్య శాఖ మంత్రి సీతక్క గారు ప్రత్యక్షంగా వెళ్ళి కలిశారు. గతంలో ఎనడానికి ఉందా ఇట్లా? ఏ మంత్రి అన్నా పోయేదా? బాధితులు ఉంటే పోయారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వాలు జాగ్రత్తగా ఏ సంఘటన జరిగినా వెళ్ళి బాధితుల్ని పరామర్శిస్తూ వాళ్ళని హక్కును చేర్చుకొని ఓదారుస్తున్నాం మేము. అదేవిధంగా గురుకులాల్లో చనిపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదు? వీళ్ళు కావాలని ఈ చావుల దగ్గర కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. పిల్లగాళ్ళు చనిపోతే ఎందుకు చనిపోయారో ప్రిన్సిపాల్ దగ్గర నుంచి, సంబంధిత అధికారుల దగ్గర నుంచి వాళ్ళందరినీ, ఎవరైతే అన్నం ఉండారో వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు. అదేవిధంగా గురుకులాల్లో చనిపోయిన పిల్లగాళ్ళకు మీరు ఎందుకు పరిహారం ఇవ్వట్లేదంటున్నారు. ఎందుకు ఇవ్వట్లేదంటే అల్లు అర్జున్ లాగా 300 కోట్లు పారితోషికం తీసుకోవట్లే. ఏ ముఖ్యమంత్రికి కూడా లేదది. ముఖ్యమంత్రి దేశం తిప్పి కొడితేనే ఆయన ఖర్చులు కూడా సరిపోవు. 4 లక్షలు అంటారు కానీ ఆయన తిరగటానికి, ఆయన మంది మార్బలానికి కూడా సరిపోవి. ఆయన అల్లు అర్జున్ లాగా తీసుకుంటున్నా. మంత్రి ఏమన్నా 300 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారా? ఈ 300 కోట్లు కాకుండా నెట్ఫ్లిక్స్లో కనుక ఆ సినిమా ప్రసారం అయితే దాని హక్కులు మొత్తం కూడా అల్లు అర్జున్కి ఇవ్వాలన్నట. దానికి 270 కోట్ల రూపాయలు ఇస్తేనే నేను హక్కులు ఇస్తా అని చెప్తే ఆ 270 కోట్లు, ఇటు 300, 200 అంటే 500, సుమారు 600 కోట్లు ఏమన్నా పారితోషికం తీసుకున్నారా? ఇక్కడ ఎందుకు కంపేర్ చేస్తున్నామంటే ఇక్కడ ఈ జీతాలు తీసుకుంటున్నారు సేవ చేసేందుకు. మంత్రులైనా ఎవరైనా అల్లు అర్జున్ పారితోషికం రూపంలో వేలాది 100 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. కాబట్టి ఇది కాంగ్రెస్ వాళ్ళు అడిగింది కాదు, ప్రజలు అడిగారు. నష్టపరిహారం ఇవ్వమంది ఏం కాంగ్రెస్ మంత్రి ఇవ్వమనలే. ప్రజలు మీరు నష్టపరిహారం ఇవ్వరా, కనీసం 25 లక్షలు ఇస్తారా, పిసినారా అల్లు అర్జున్ నువ్వు మనిషివేనా అని చెప్పి ప్రజలు అడిగితే, తర్వాత ఓయూ విద్యార్థులు స్పందిస్తే అప్పుడు చెల్లించి అల్లు అర్జున్ అక్కడ 2 కోట్లు ఇవ్వటం జరిగింది. 300 కోట్లు ఇంక ఎక్కువ. మన కొంతమంది మేధావులు అయితే 300 కోట్లు 10% ఇచ్చినా 30 కోట్లు ఇచ్చినా
ఆ యొక్క ప్రాణాలు తిరిగి రావు, చేయి సహాయం చేయమని చెప్పారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి వాళ్ళని బాధ్యుల్ని సస్పెండ్ చేసాం. అంతేగాని వాడి జీతమే 1,00,000 ఉండదు. 1,00,000లోంచి పేదవాడికి పిల్లవాడికి ఏం సహాయం చేస్తారు? ప్రభుత్వం ఆదుకున్నది, చేయాల్సిన వైద్యం చేసింది, చేయాల్సిన విధంగా ఆదుకున్నది, తృణమో ప్రాణమో కూడా సహాయం చేసింది. కానీ అది బయటికి వ్యక్తం చేయలేం మనం. ఈ దీనికి దానికి ఏమైనా పొంతన ఉందా? అసలు అల్లు అర్జున్ విషయంకి దానికి పొంతన ఉందా? ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో ఎందుకు డిమాండ్ జరిగిందంటే ప్రభుత్వాలు డిమాండ్ చేయలే, మంత్రులు చేయలే, తెలంగాణ సమాజం నుంచి వచ్చింది, ఆంధ్ర సమాజం నుంచి వచ్చింది. అల్లు అర్జున్ని ఈ విషయంలో అభిమానులు కూడా సహాయం చేయట్లేదు. అల్లు అర్జున్ సహాయం ఎప్పుడు చేస్తారని ఎదురు చూశారు. అల్లు అర్జున్కు ప్రజాభిమానం తగ్గింది ఈ విషయంలో. అన్ని కోట్లు తీసుకుని అల్లు అర్జును కనీసం సరే పోకపోయిండు. చట్టం అంటున్నారు, కోర్టు అంటున్నారు. కోర్టులు కూడా ఏం కాదు, మానవతా దృక్పథంతో వ్యవహరిస్తే కోర్టులు కూడా తప్పుపట్టు. నీ వల్ల నిర్లక్ష్యం వల్ల ప్రాణం పోయింది. దానివల్ల ఏమైంది తెలుసా? ఆ సినిమా తెలవనోడికి కూడా తెలిసింది. ఉత్తరాదిలో 700 కోట్లు దాటిపోయిందట వసూళ్ళు, సినిమా వసూళ్ళు. అంటే ఇంత ఘర్షణ జరగబట్టి, ఒక మహిళ చనిపోబట్టి ఇందులో ఏముందో అందులో ఏం లేకపోయినా జనాలు పోయి వెర్రి లెక్క పోయి సినిమా చూశారు. చూడటం వల్ల ఉత్తరాదిలోనే 700 కోట్లు, దక్షిణాదిలో మొత్తం కలిపితే 1,600 కోట్లు వసూలు చేసిందట సినిమా, ఆ రేవతి పుణ్యాన. కాబట్టి నేనేమంటానంటే ఇది చిల్లరగాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చిల్లరగాళ్ళు, చిల్లర ప్రశ్నలు ఇవన్నీ. బాధితుల వైపు ఉండకుండా అల్లు అర్జున్ భజన చేస్తున్నారు వాళ్ళు. అల్లు అర్జున్కి ఏదో వైపు మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టవచ్చు, రేవంత్ రెడ్డిని ఇరుకుని పెట్టవచ్చు అంటున్నారు. కానీ అక్కడ బాధితుడు బాధలు అర్థం చేసుకోవట్లే వాళ్ళు.